ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్స్ అబ్యూస్ కింద ఇక్కడ వరంగల్ లో కూడా ఒక భారీ ర్యాలీ చేశారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ తో పాటు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అలాగే మిగిలినటువంటి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించాలి కాబట్టి ఇక్కడ దానికి సంబంధించి ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా రూపొందించారు. ఒక భారీ ర్యాలీగా కూడా వచ్చినటువంటి సందర్భం. ఇప్పటికీ వారం రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ రోజు ఒక ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక మెసేజ్ మాత్రం ఇస్తున్నారు. దీనికి సంబంధించి ఎట్లాంటి వ్యవస్థ ఉంది, ఇప్పటికే కొన్ని విద్యార్థులకు కూడా అవగాహన కల్పించడానికి ఎస్ఏ రైటింగ్ లాంటి కాంపిటీషన్స్ పెట్టి విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం వాళ్ళకు సంబంధించి ఒక సర్టిఫికేట్ కూడా ప్రదానం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఎట్లాంటి వాతావరణం ఉంది, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయి అన్నటువంటి ఆలోచనలు, అలాగే వాడకుండా ఉంటే బంగారు భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి హనుమకొండ డిఈఓ గారు వాసంతి గారు మనతో ఒక్కసారి వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. ఇప్పుడు నిజంగా పిల్లలకి అవగాహన కార్యక్రమాలు చేయడం పట్ల ఒక మంచి అవేర్నెస్ కార్యక్రమం మేడం. లేకపోతే ఏంటంటే పిల్లలు అంధకారంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఇంకా జనాల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. యువతలో తీసుకొస్తున్నారు, అంటే పిల్లల్లో ఇంకా యువతలో రావాల్సినటువంటి అవసరం ఉంది. మీకు ఎట్లా అనిపిస్తుంది మేడం, దీన్ని పూర్తిగా నిరోధించాలంటే ఎట్లాంటి ప్రణికలు వేస్తే ఇక విద్యార్థుల నుండి అందరూ మారేటువంటి అవకాశం ఉంటుంది? గత కొన్ని సంవత్సరాల క్రితం డ్రగ్స్ అంటే ఏంటి, దాని వినియోగం ఎట్లా ఉంటుంది అనేటటువంటి మాట ఎక్కువ ఆర్థికంగా ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాల్లో కనిపించేది. కానీ ఈ రోజు ఈ మాట అనేది ప్రతి గ్రౌండ్ లెవెల్ వరకు చేరుతుంది. ప్రతి పిల్లవాడు, ప్రతి అమ్మాయి విద్యార్థిని తెలుసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ గా మారింది. సో దీనికి సంబంధించి ప్రతి అంటే సమాజంలో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అనేది కావాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికోసం ఇటు విద్యాశాఖ పక్షాన, అటు హైయర్ ఎడ్యుకేషన్, ఇటు పోలీసులు, అటు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత ఉంది. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడిప్పుడే చిగురుస్తున్నటువంటి జీవితాలు వీటి బారిన పడితే నాశనం అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే ఒక్కసారి దీని బారిన పడితే దానికి అడిక్ట్ అయ్యి మళ్ళీ దాని నుంచి బయటపడాలంటే ఎంతో ప్రయాస చేస్తే తప్ప అది బయటపడేటటువంటి పరిస్థితి ఉండదు. దాన్ని నిరోధించే మొదట్లోనే దాని మీద అవేర్నెస్ కల్పిస్తే దాంట్లో అటు వెళ్ళాలంటే కొంచెం ఆలోచించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇంతే కాకుండా విద్యాశాఖలో హరి క్లబ్స్ కూడా ఫామ్ చేసి పిల్లలకి ఇయర్ లాంగ్, అంటే ఒక్కసారి చేసాము అయిపోయింది ప్రోగ్రామ్ అని కాకుండా కంటిన్యూస్ అవేర్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడికి ఒక మాట మైండ్ లో ఎస్టాబ్లిష్ కావాలంటే, అది అలవాటుగా మారాలంటే 21 రోజుల టైం తీసుకుంటుంది. సో కాబట్టి అవేర్నెస్ అనేది కంటిన్యూ ఇస్తే తప్ప వాళ్ళ మైండ్ లో ఎస్టాబ్లిష్ కాదు. కాబట్టి ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్ విద్యా వ్యవస్థలో అకాడమిక్ లో భాగంగా చేస్తున్నాము. అట్లాగే ఈ యొక్క అవేర్నెస్ అనేది ఇంకా కాలేజ్ పిల్లలు, టెక్నికల్ ఎడ్యుకేషన్ అభ్యసిస్తున్నటువంటి పిల్లవాళ్ళలో కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చర్యలు తీసుకుంటుంది. సో ఈ రోజు యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా అందరికీ కూడా కాషన్స్ ఏంటంటే, మరీ ముఖ్యంగా పేరెంట్స్కి పిల్లల్ని అబ్జర్వ్ చేయండి. అట్లాగే టీచర్స్ మా వంతుగా మేము అబ్జర్వ్ చేస్తాము. అట్లాగే పేరెంట్స్, ప్రజలు ఎక్కడ ఇటువంటి యాక్టివిటీస్ జరుగుతున్నా దయచేసి పోలీస్ వారికి, కన్సర్న్ డిపార్ట్మెంట్ వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే తదుపరి చర్యలు వాళ్ళు తీసుకుంటారో దయచేసి మీ వంతు సహకారాన్ని కూడా మాకు అందించాల్సిందిగా పేరెంట్స్కి, సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎన్సీసీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్లు కూడా ఉన్నారు. ఒకసారి వీళ్ళెందుకంటే ఒక సిస్టమేటిక్, ఎందుకంటే విద్యార్థి దశలోనే ఇక్కడ చాలా ఒక క్రమశిక్షణమైనటువంటి వాతావరణం ఉండాలని చెప్పి చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎన్సీసీ అంటే కూడా ఫిజికల్గా, మెంటల్గా కూడా ఒక మానసిక సంసిద్ధులను చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఒక అవేర్నెస్ కూడా ఇంకా ఉంటుంది. భవిష్యత్తుని, దేశానికి ఒక సంరక్షణ ఉండాలంటే ఇట్లాంటి వయసులోనే ఒక శారీరక, మానసిక స్థితుల్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ఎన్సీసీ ఇన్ఛార్జ్ గారు మనతో ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, ఇప్పుడు చూస్తుంటే ఏంటంటే ఆ ఫిట్నెస్ చూస్తుంటేనే అనిపిస్తూ ఉంటుంది. ఈ ఫిట్నెస్ని ఇంకా కాపాడుకుంటూ కూడా దేశంలో కానీ ఇంకొక అంటే సర్వీస్ సెక్టర్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఎన్సీసీ కల్పిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎట్లాంటి అవగాహన మీరు చెప్పదలుచుకున్నారు? బయట ఉన్నటువంటి పిల్లలకు కూడా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ఇంత ఫిట్నెస్ అందరూ ఉండాలంటే? ఎన్సీసీ అనేది చాలా అదృష్టం చేస్తే అవకాశం దొరుకుతుంది. దీనిలో ఎంతో పుణ్యం చేసుకుంటే ఎన్సీసీ సేవ చేయడానికి లేదా ఎన్సీసీ క్యాడెట్గా యూనిఫామ్ వేసుకునే అదృష్టం దొరుకుతుంది. నేను ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్పగలను. నేను చార్జ్ తీసుకుని ఒక 8-10 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుండి ఆర్ట్స్ కళాశాలను మొత్తం విద్యార్థులంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్ పిల్లలు, చాలా ఫిట్నెస్ ఉన్న పిల్లలు, హార్డ్ వర్కింగ్ పిల్లలు. సో వీళ్ళందరినీ దేశ సేవ వైపు మళ్లించాలని నేను కంకణం కట్టుకున్న, ఒక మాట చెప్పండి, కంకణం కట్టుకొని వీళ్ళందరినీ తయారు చేస్తున్నా. అందులో ఎస్డబ్ల్యూ క్యాడెట్స్ అంటే అమ్మాయిలు, ఎస్డీ క్యాడెట్స్ అంటే అబ్బాయిలు, వీళ్ళందరికీ ఏమాత్రం తేడా లేకుండా ఇద్దరిని ఈక్వల్గా తయారు చేస్తున్నారు. భారతదేశంలో ప్రపంచంలో కంపేర్ చేస్తే భారతదేశం అనేది అత్యధిక యువత కలిగిన దేశము. అంటే మనకు అత్యధికమైన సంపద కలిగిన దేశం అన్నట్టు ఈ లెక్కన.
సో ఈ యువతను ఏం చేయాలంటే స్కిల్ వైపు మళ్లించాలి. ఈ డ్రగ్ అబ్యూజ్ ఇది ఇస్ డేంజర్. చూడడానికి చిన్న పదం, ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు 2 పదాలు, డ్రగ్ అబ్యూజ్ అనే 2 పదాలు తెలియని వాళ్ళు, అవేర్నెస్ తెలియకుండా దానికి అడిక్ట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కటి మెయిన్ ఒక రాంగ్ స్టెప్ అంటే మనం ఒక గేట్లోకి ఎంటర్ అయినట్టు ఒక డ్రగ్ అబ్యూజ్ కనుక అలవాటు పడితే దాని తర్వాత మిగతా వాటన్నిటికీ ద్వారాలు తెరిచినట్టే అవుతుంది. తెలియకుండా యువత ఏమవుతుందంటే తన తెలియక మిడిమిడి జ్ఞానంతో ఫ్రెండ్షిప్ అని, లేకుంటే ఆ తర్వాత అభిమానం అని, ప్రేమ అనే ఒక చిన్న కారణంతో ఏమైతే ఒకసారి ట్రై చేద్దాము, ఒకసారి చేయరా ఏం కాదని మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం అక్కడక్కడ. అది ఫ్యాక్ట్. యూత్కు అట్రాక్షన్ అయిన యూత్ యొక్క మైండ్ ఎలా ఉంటుందంటే ప్రతిదీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలనే తపనతో ఉంటుంది. సో ఆ క్రమంలో ఈ డ్రగ్ లేకుంటే ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమన్నా అంటగట్టిరంటే అది ఏమైతుందంటే ఒకరిని నలుగురు తయారు చేసుకుంటుంది. చెడు మంచి తయారు చేసుకోవడానికి టైం పడుతుంది, చెడు తయారు చేసుకోవడం చాలా ఈజీ. అందుకోసమే స్కూల్ దశ నుండి పిల్లలకు దాని మీద అవగాహన కలిగించాలి. ముఖ్యంగా యూత్ ఎన్సీసీ క్యాడెట్స్ ఉన్నారు కదా, వీళ్ళలో మాకు ఒక మెయిన్ టాస్క్ ఇది. మేము ఒక సైనికులం అన్నట్టే. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల మీద మేము పోట్లాడడానికి, అవేర్నెస్ కలిగించడానికి మేము సైనికులం అన్నట్టే. అలాంటి సైనికులను తయారు చేస్తున్నాము. ఇక్కడ మా కాలేజీలో 10 తెలంగాణ బెటాలియన్ అంటే బాయ్స్ అండ్ 8 తెలంగాణ బెటాలియన్ గర్ల్స్ బెటాలియన్, ఎయిర్ వింగ్ 3 వింగ్స్ ఉన్నాయి మా కాలేజీలో. అన్ని వింగ్స్లో మాకు గ్రూప్ నుండి ఎన్సీసీ వరంగల్ గ్రూప్ నుండి మాకు టాస్క్ వస్తుంది. ఈ టాస్క్ మేము ఏం చేస్తామంటే ప్రతి ఇయర్ ఆల్ ఎస్ఎస్డీస్ యాక్టివిటీస్, సోషల్ సర్వీస్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో భాగంగా డ్రగ్ అబ్యూస్ కూడా లాస్ట్ ఇయర్ మా ఆడిటోరియంలో చేసాం చాలా పెద్దగా. ఈసారి వారోత్సవాలు చేశారు. ఈరోజు ముగింపుగా ఈ కలెక్టరేట్ ముందు మనం జాయిన్ అయినాం. ఒకటే మెసేజ్, ఎన్సీసీలో ఉన్న పిల్లలు 10 మందిని తయారు చేయగలుగుతారు ఏంటి వాళ్ళలాగా ఫిట్నెస్ ప్లస్ అవేర్నెస్ దేశభక్తి కోసం. కానీ సమాజంలో ఉన్న ఎన్సీసీలో లేని పిల్లలకు కూడా వీళ్ళంతా బాధ్యత తీసుకొని ముందుకు వచ్చి వాళ్ళందరికీ అవేర్నెస్ కలిగించాలి. ఎందుకంటే వాళ్ళు నీ తోటి పౌరు. మన ఇంటి పక్కవాడు బాగుంటేనే మన ఇల్లు బాగుంటుంది, మనం అందరం బాగుంటేనే మన ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటేనే దేశం, రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది. సో ఇలా ప్రపంచంలో మన భారతదేశానికి ఒక పెద్ద గుర్తింపు రావడం జరిగింది యోగా విషయంలో. రీసెంట్లీ మనం చేసుకున్నాము. సో అదేవిధంగా భారతదేశంలో ఉన్న యువతను సక్రమంగా దారిలో కనుక స్కిల్స్ వైపు ఎడ్యుకేషన్ కనుక పెట్టినట్లయితే, ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కనుక వీటి అంట కాకుండా దరికి రాకుండా చేసినట్లయితే మనం భారతదేశం గొప్ప దేశం అవుతుంది, ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటుంది. అందుకోసం ఈ సందర్భంగా ప్రతి విద్యార్థి ఎన్సీసీ క్యాడెట్ ఏంటంటే బాధ్యత తీసుకొని అందరినీ అవేర్నెస్ కలిగించాలని కోరుకుంటున్నాను. ఒకసారి కవర్ చేయండి. అయితే ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మొత్తానికి భారతదేశం అనేది ప్రపంచంలో అత్యంత మానవ వనరులు ఉన్నటువంటి దేశంగా కూడా దీన్ని అభివర్ణిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక క్రమశిక్షణమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి యువకులు అంటే చిన్నపిల్లలు అంటే విద్యార్థి దశ నుండే ఒక క్రమశిక్షణ పూరితమైనటువంటి వాతావరణం వీళ్ళలో కనిపిస్తుంది. దీన్ని ఎంత దృష్టిలో పెట్టుకుంటే ఒక క్రమశిక్షణమైనటువంటి వాతావరణమే దేశాన్ని సుభిక్షంగా ఉంచేలా చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఎన్సీసీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వరంగల్ బెటాలియన్ నుండి కూడా ఒక క్రమశిక్షణమైనటువంటి వాతావరణం ఉంది. అలాగే డ్రగ్స్ వాడటమే కాకుండా ఒక సేవాభావంతో కూడా సమాజంలోకి ఎలా వెళ్ళాలన్నటువంటి ఒక ఇన్స్ట్రక్షన్స్ కూడా విద్యార్థులకు ఇస్తున్నారు. దీనివల్ల ఒక మినీ సైన్యంగా ఇక్కడ అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్ ఇక్కడ సింధూర్ తర్వాత చాలా మందిలో ఉంది, నేను కూడా దేశానికి సేవ చేస్తానన్నటువంటి ఆలోచనలు వచ్చినటువంటి ప్రతి యువకునికి మార్గదర్శకంగా ముందు ఎన్సీసీ లాంటివే ముందుగా గుర్తొచ్చినటువంటి నేపథ్యంలో దానికి ఉన్నటువంటి ప్రయారిటీ అంటే ఒక దేశానికి సేవ చేయడమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సేవ చేసేటువంటి ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంతమంది విద్యార్థులతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 4 ఎయిర్ వల్ల ఇప్పుడు ఎయిర్ వింగ్ సంబంధించినటువంటి వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. చెప్పండి, ఇప్పుడు మీకు నిజంగా ఒక డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలంటే ఇది ఒక బేస్గా చెప్పుకోవచ్చు. ముందు అలా క్రమశిక్షణ కావాలి దీనికి సంబంధించి. ఆ క్రమశిక్షణ మీకు ఎట్లా వస్తుంది? ఇది క్రమశిక్షణ అనేది మాకు మా సీనియర్ల ద్వారా, సార్ల ద్వారా తెలుస్తుంది. మాకందరూ వాళ్ళు చెప్తూ ఉంటారు, మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు. ఈ డ్రగ్స్ అనేది తీసుకోవద్దని సార్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అన్నీ మోటివేట్ చేస్తే సార్ వాళ్ళ ద్వారా మేము మోటివేట్ అయ్యి ఇది ఎన్సీసీలో జాయిన్ అయ్యాం కాబట్టి మాకు అన్నీ ఇంకా మేము ర్యాలీలు చేస్తూ అందరి ప్రజల్ని కూడా మోటివేట్ చేస్తూ ఉంటాం. అంటే డ్రగ్స్ అనేది తీసుకోకుండా ఉండాలి అన్నట్టు. ఇక్కడ నిజంగా వీళ్ళు దాదాపు అంతా మహిళలు, విద్యార్థినులు, అలాగే యువకులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వారితో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లుందమ్మా ఎన్సీసీ వింగ్లో మీరు పనిచేస్తున్నారు, రేపు భవిష్యత్తు మీద కూడా ఒక భరోసా కల్పిస్తున్నారు. మిమ్మల్ని చూసినప్పుడు అలా యూనిఫామ్లో చూస్తుంటేనే ఒక రకమైనటువంటి ఉత్తేజం చాలా మందిలో కలుగుతుంది. మామూలుగా జనాల్లో తిరిగేటువంటి వాళ్ళకు కూడా మిమ్మల్ని చూస్తే ఒక ఆఫీసర్లను చూసినటువంటి ఇన్స్పిరేషన్ ఇప్పటి నుంచే కలుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం మీకు? మాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మేము కూడా యూత్ కాబట్టి డ్రగ్స్ అగెనెస్ట్ గానే ఫైట్ చేయాలనుకుంటున్నాం. సో ఈ ప్రోగ్రామ్ చేసినందుకు, ఈ ప్రోగ్రామ్ లో మేము కూడా యాజ్ ఏ పార్ట్ అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. వి ఫైట్ అగెనెస్ట్ ఫర్ ది డ్రగ్స్.
ఓకే, ఇక్కడ చాలా మంది సెలబ్రిటీలను తీసుకొస్తారు, కానీ సెలబ్రిటీలనే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళే సెలబ్రిటీలుగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి నుండే ఒక ఇన్స్పిరేషనల్ నిలబడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి ఒక్కొక్కరు కూడా డ్రగ్స్కి సంబంధించినటువంటి వ్యతిరేకంగా ఎలా ఉండాలి, ఎట్లా కంట్రోల్లో ఉండాలి, ఒక 25 సంవత్సరాల వరకు కూడా ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్ లైఫ్ని లీడ్ చేస్తే ఆ తర్వాత మనమే లైఫ్ని లీడ్ చేయాలా, ఎట్లా లీడ్ చేస్తామో ఒక మెసేజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. చెప్పండి, ఇప్పుడు మీరు ఈ చిన్న వయసులోనే ఎన్సీసీలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ క్రమశిక్షణమైనటువంటి వాతావరణం మీలో కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఇస్తున్నారు? నిజంగా ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ ముఖ్యంగా డ్రగ్స్ పై నియంత్రణ ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్పోర్ట్స్ మెన్స్ కూడా మంచి స్థాయికి వెళ్ళి కూడా డ్రగ్స్కు అడిక్ట్ అయిపోయి వాళ్ళ కెరీర్ నాశనం చేసుకున్నటువంటి సందర్భాలు ఉంటాయి. అట్లాంటప్పుడు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ఇక్కడ డ్రగ్స్ నిరోధకం మీద? ముందుగా అందరికీ జై హింద్. నేను నివేదిక కందుకూరి. ఈ సంవత్సరం ఢిల్లీ ఆర్డీసీ పరేడ్లో పాల్గొనడం జరిగింది. సో ఎన్సీసీ అనేది ఏంటి అంటే కాలేజ్ పిల్లలకి నార్మల్గా చూసుకుంటే వాళ్ళు ఈ గాంజాకి, కొకైన్స్కి, చాలా డ్రగ్స్కి అలవాటు పడి ఉంటారు. సో ఎన్సీసీ అనేది ఒక క్రమశిక్షణ, ఒక పిల్లవాడికి 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరం వరకు ఎట్లా ఉండాలి, ఆ క్రమశిక్షణ ఎట్లా ఉండాలి అనేది ఎన్సీసీ త్రోదా మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడున్న జనరేషన్లో అయితే కాలేజ్ పిల్లల నుంచి స్కూల్ పిల్లల వరకు చాలామంది ఈజీగా పాకెట్స్లలో క్యారీ చేస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళ నుంచి బయటికి తీసుకురావాలి, అట్లాంటి వాటి గురించి నేర్పిస్తుంది ఎన్సీసీ. సో వాటి గురించి నేర్పించుకుంటూ దెన్ మళ్ళీ వాటి బారిన పడకుండా చాలామంది పిల్లవాళ్ళు వాళ్ళ జీవితాలని తొందరగా ఖరాబ్ చేసుకుంటున్నారు. సో ఎన్సీసీ అనేది దీంట్లో అవేర్నెస్ మేము ఇప్పించగలుగుతున్నాము. సో చాలామంది పిల్లల్ని ఆ అవేర్నెస్ నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. సో కొకైన్స్, ఈ డ్రగ్ అనేది మన కుటుంబాన్ని ఎట్లా నాశనం చేస్తుంది, ఒక పర్సన్ ఇంట్లో లేకపోతే ఆ కుటుంబం బ్యాక్ బోన్ లేకుండా ఎలా డౌన్ఫాల్ అవుతుంది అనేది మేము ఎన్సీసీ ద్వారా ఈ పిల్లలందరికీ నేర్పించడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఒక పార్ట్ ఆఫ్గా దీంట్లో పాల్గొనిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఓకే, చాలా నిజంగా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే విద్యార్థి దశలో ఎట్లా ఉంటే కన్స్ట్రక్టివ్ కెరీర్ నిలబడుతుందన్న దాని మీద. ఎందుకంటే ఒక కుటుంబానికి పెద్ద దిక్కైనటువంటి వ్యక్తి డ్రగ్స్కు బానిస అయితే ఆ కుటుంబం మొత్తం సర్వనాశనం అవుతుంది. కానీ అతను మాత్రం నిలబడి ఒక కన్స్ట్రక్టివ్గా ఉంటే మాత్రం కుటుంబమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళకు ఒక ప్రతి ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా అద్భుతంగా చెప్తున్నారు. చిన్నపిల్లలు కూడా డ్రగ్స్ సంబంధించి అలాగే గాంజాయి కూడా జేబులలో క్యారీ చేస్తున్నారు, గుట్కా పొట్లాలు కూడా ఇవన్నీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అటువంటి ఒక సిస్టమేటిక్ లైఫ్ని లీడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరూ దేశ బాగుపడాలన్నా లేకపోతే ఒక వ్యవస్థ బాగుపడాలన్నా సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా అవసరం. కాబట్టి డ్రగ్స్కి దూరంగా ఉండాలన్నటువంటి ఒక మెసేజ్ మాత్రం ఇక్కడ ఎన్సీసీకి సంబంధించి వరంగల్ బెటాలియన్ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ కలెక్టరేట్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.